ఫైనల్లీ 'అఖండ 2' సినిమా చూసేసాం. సినిమా అయితే మస్తున్నది. అసలకి బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌కైతే ఒక మెమరబుల్ సినిమా అయితే మామూలుగా లేదు. సినిమా అయితే మొత్తం థియేటర్‌లో మొత్తం రచ్చ రచ్చ చేసి పడేసారు. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. నాకు కూడా ఎక్సైట్‌మెంట్ అయినా అంత ఎక్సైట్‌మెంట్ మీరు కూడా అయితారు. ఎందుకంటే సినిమాలో కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమా ఎంత బాగా నచ్చిందని చెప్పేసి. ఈ సినిమాలో ఏందంటే ఫస్ట్ హాఫ్ నుంచెల్లి ఒక స్టార్స్‌లోకి తీసుకెళ్తారు. ఎందుకంటే మనకి బాలయ్య గారిది వస్తది కదా! సో, మామూలుగా ఉండదు. సాంగ్స్ బాగున్నాయి. బాలయ్య గారి ఇంట్రడక్షన్ బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. స్టోరీ బాగుంది. మన పార్ట్ 1లో చూసుకున్నట్టయితే 'అఖండలో' ఎలాంటి ఎలివేషన్స్ అయితే ఉంటాయో, ఎలాంటి ఇంట్రడక్షన్ ఉంటదో, ఈ సినిమాలో కూడా అలానే ఉంటది. సో, ఇంటర్వెల్‌కైతే మొత్తం బ్లాస్ట్ అయిపోతది. మీ మైండ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. అంత ట్రాన్స్‌లోకి తీసుకెళ్తారు. 'తమన్ భయ్య' బీజీఎం ఇచ్చాడు భయ్య మామూలుగా లేదు. మొత్తం ర్యాంప్ పాడిస్తాడు అసలకి. ఇంటర్వెల్‌కైతే మీరు చచ్చిపోతారు. థియేటర్‌లో అయితే శివాలు ఎత్తిపోతారు అసలు మామూలుగా ఉండరు. ఒక్కొక్కడైతే శివాలతో ఊగిపోతారు. అట్లా కొడతాడు బీజీఎం అయితే. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఘోరంగా ఉంటాయి ఇందులో ఫైట్‌లయితే. మీరైతే ఫైట్‌లు చూసాకైతే మామూలుగా ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ ఫైట్స్ అంటేనే మామూలుగా ఉండవు సినిమాలో. బోయపాటి అందులో ఒకటి డైరెక్షన్ చేశాడంటే మొత్తం చచ్చిపోతారు. అట్లుంటాయి. అంటే మొత్తం ఇక మనకి గ్రావిటీకి సంబంధం ఉండదు. అట్లుంటాయి ఫైట్‌లు ఇందులో. మామూలుగా ఉండదు. ఇంటర్వెల్‌కైతే నేను చెప్తున్నా కదా! మొత్తం మీ మైండ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతది. అంత మంచిగుంటది సినిమా. మీరు క్రేజీగా ఫీల్ కావాలి, ఆనందంగా ఉండాలి, అంత క్రేజీగా అనిపియాలంటే ఈ సినిమాకి ఎళ్ళిపోండి మస్తున్నది. ఇంటర్వెల్‌కైతే చచ్చిపోతారు. ఇంటర్వెల్ తర్వాత ఉంటది భయ్యం మామూలుగా ఉండదు. అసలకి సెకండ్ క్యారెక్టర్ రివీల్ చేస్తారు. అసలైన అఖండ క్యారెక్టర్ అఘోర్ క్యారెక్టర్‌లో అయితే ఆ మౌంటైన్స్, ఆ అఘోరాలు, ఆ హెలికాప్టర్ షాట్స్, ఆ డ్రోన్ షాట్స్, ఆ త్రిశూలం తిప్పే సీను మామూలుగా ఉండదు. ఈ ఆది పినిశెట్టి గారి రోల్ అయితే మామూలుగా ఉండదు అసలకి. ఎందుకంటే చూస్తుంటే ఆది పినిశెట్టి గారే అనిపిస్తది. ఎందుకంటే అంత మంచిగా చేస్తారు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా అంటారు కదా! సినిమా ఎట్లుంటదని చెప్పేసి. ఇలాంటి సినిమాలు తీయాలన్నా, ఇలాంటి సినిమాలు చూడాలన్నా మనమే. సో, అది బోయపాటి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అందులో కూడా తమ్మన్ గారు కొట్టారు భయ్యా మామూలుగా ఉండదు. థియేటర్‌లో మొత్తం శివలు ఎత్తిపోతారు. అట్లుంటది. 'అఖండ 1' కంటే 'అఖండ 2' మించిపోతది. మీరు ఎవరేమనుకున్నా గాని సినిమా నాకు నచ్చింది. నేను పెట్టిన పైసలకైతే నాకు కొత్తబుల్ అనిపించింది. అంత మంచిగుంది. మీరు చూస్తే మీరంతా ఫెల్ట్ అయిపోతారు. థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇక్కడుంది బాలయ్య. సో, సినిమా మొత్తం థియేటర్‌లో చూడాలి. 'అఖండ 2' సినిమా అయితే థియేటర్‌లో చూడాల్సిన సినిమా. మోర్ ఆఫ్ స్టోరీ అంటే థియేటర్ సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. మొత్తానికి సినిమా. ఫైనల్‌గా ఏందంటే జై బాలయ్య.